అందరికీ నమస్కారం. తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి వ్యవహారం కొలిక్కొచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ కేసులో నలుగురిని అదుపులోకి తీసుకోగా వారికి కోర్టు రిమాండ్ విధించింది. వారిని పోలీస్ కస్టడీకి తీసుకుంది. 4 రోజుల పాటు పోలీసుల అదుపులో ఉండనున్నారు. వీరి నుంచి వాస్తవాలు రాబట్టేందుకు పోలీసులు గట్టి ప్రయత్నాలు చేస్తుంది సిట్టు బృందం. ఈ సిట్టు బృందం అటు ఉత్తరాఖండ్, ఇటు తమిళనాడు, ఇటు ఏపీలోని తిరుపతి జిల్లాలో మకాం పెట్టింది. అక్కడ పరిశ్రమల్లో, ముఖ్యంగా డైరీల్లో ఏం నడిచిందన్న వివరాలు పోలీసులకు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. టెండర్లకు ముందు ఏమేమి జరిగిందన్న వివరాలు కూడా పోలీసులు తీసుకుని సూత్రధారులు, పాత్రధారులపై నిఘా పెట్టారు. ఇలా వైకాపాలోని ముఖ్య నాయకుల్లో వణుకు పుడుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి సరఫరా, డైరీలు నుంచి అనుమతులు, టెండర్ల వ్యవహారం ఇదంతా రాజకీయ కుట్రగా సిట్ ఇప్పటికే తేల్చింది. ఇందులో ముఖ్య నాయకుల పాత్ర ఉన్నట్లు స్పష్టమవుతుంది. వారి పాత్ర లేకుంటే కల్తీ నెయ్యి టన్నుల కొద్దీ తిరుమలకి చేరే అవకాశం లేదు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్, అటు సిబిఐ, ఇటు స్థానిక పోలీసులు బృందం దీనిపైన లోతైన విచారణ చేపడుతుంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్లో వాస్తవాలు చాలా వరకు బయటపెట్టింది. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తుంది. మున్ముందు వైకాపాకు చెందిన నేతలు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో తిరుపతి జిల్లాకు చెందిన కొందరు నేతలు కూడా ఉన్నట్లు ప్రచారం నడుస్తుంది. అదేవిధంగా తీతీదిలో కీలకంగా వ్యవహరించిన 2-3 నేతలు కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం. ఇలా డైరీల నుంచి ఇటు వైకాపా నేతల వరకు వ్యవహారం నడిచినట్లు ప్రాథమికంగా గుర్తించిన సిట్ మున్ముందు ఇంకా అరెస్టులు తప్పే పరిస్థితి లేదని వైకాపా నేతలు, ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఇటు తిరుపతి జిల్లాకు చెందిన డైరీ పరిశ్రమ నుంచి టెండర్లు ఇప్పించడంలో కీలకంగా వ్యవహరించిన ఆ నేతలు ఎవరన్న చర్చ కూడా ఇటు జిల్లాలో నడుస్తుంది. తిరుపతి జిల్లాకు చెందిన డైరీ నుంచి టెండర్లు ఇప్పించడంలో 2 నేతలు పాత్రధారులుగా ఉన్నట్లు అప్పట్లోనే పెద్ద చర్చ నడిచింది. ఎవరా నేతలు, ఏమా కథ అన్నట్లు పోలీసులు విచారణ వ్యవహారంలో బయటపడనుంది. ఇవన్నీ వారం 10 రోజుల్లో మరింత లోతైన విచారణ తర్వాత అరెస్టులు ఉండే అవకాశం ఉందని సమాచారం. ఇలా నెయ్యి వ్యవహారం అటు వైకాపాకు, ఆ పార్టీ నేతల మెడకు చుట్టుకుంటుందనేది చర్చగా ఉంది. పోలీసులు లోతైన విచారణతో మరికొందరిని అరెస్ట్ చేసి ముగింపు పలికే అవకాశం స్పష్టంగా ఉంది. ధన్యవాదాలు.